కనుమ స్పెషల్ అంటే అద్దరిపోవాలి. దుబాయ్లో మా వేట స్టార్ట్ అయ్యిందనమాట నాటుకోళ్ళ కోసం. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. Okay, we are here and now. Yeah, this is enough. Baby, cross. 5, 4, 3, 2, 1, 0. ఇద్దరికి ఫుల్ స్పైస్ వచ్చేసింది. మధ్య కలుపుకుని తాగేస్తున్నారు. నాటుకోడి అంటే మరి ఆ మాత్రం స్పైసీ ఉన్నారు. Even mommy was crying. అయ్యో నాకు కూడా స్పైస్ వచ్చింది. No. చల్లగా హాయిగా ఉంది మధ్య దగ్గర. 3, 2, 1. హలో అండి, ముందుగా మీ అందరికి కనుమ పండుగ శుభాకాంక్షలు. సో ఇప్పుడు మేమందరం కలిసి చికెన్ మార్కెట్కి వెళ్తాం అనమాట. అక్కడ మనకి ఫ్రెష్గా నాటుకోళ్ళు కట్ చేసేస్తారు. సో కనుమ స్పెషల్గా మేమైతే కనుక నాటుకోడి తీసుకోవడానికి మేము ముగ్గురం గ్యాంగ్తో కలిపి మార్కెట్కి వెళ్తాం. సో అలా వచ్చేసాయి. ఈ పిల్లల్ని అసలు ఇంట్లోనూ ఆపలేము, బయట కూడా ఆపలేము. మార్కెట్ మేమైతే ఇక్కడ ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట. రెగ్యులర్గా అయితే వెళ్ళాము ఈ ఫ్రెష్ చికెన్ కోసము. కానీ ఒక్కొక్కసారి బాగుంటాయి, కొన్ని వాటిని కోళ్ళని బట్టి కూడా టేస్ట్ అనేది ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి మనకి అజ్మాన్లో ఉంటుంది అనమాట. సో మేము ఇక్కడ దగ్గరలోనే ఉంటాం కాబట్టి మేము ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పని లేదు. జస్ట్ ఒక 15 నిమిషాల్లో వెళ్ళిపోతాం అనమాట. కనుమ ఫ్రైడే రోజున వచ్చింది కాబట్టి లక్కీగా పిల్లలకైతే కనుక హాలిడే అనమాట ఫ్రైడే. సో అందుకని మనకి పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తున్నాను. వాళ్ళకి కూడా ఎప్పుడు వెళ్ళినా పిల్లలతో సహాయమే వెళ్తాము. ఎందుకంటే వాళ్ళు కూడా అది హెన్స్ అది బతుకున్నప్పుడు చూడడం చాలా తక్కువ కదా ఇక్కడ. సో కాసేపు ఆడుకుంటారనమాట. ఇవి చూడండి, ఇవి వచ్చేసి షీప్స్ అనమాట, మేకలు గొర్రెలు. మనం హోల్గా అట్లా తీసుకెళ్ళిపోయి ఒక్కొక్కసారి మనం ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం కదా, సో అట్లా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. లేదంటే కట్ చేసి కూడా ఇస్తారు. సో అటు పక్క అంతా కూడా షీప్స్ అనమాట. సో ఇటు పక్క అంతా కూడా మనకి హెన్స్. సో మేమైతే కనుక 2 పుంజులు సెలెక్ట్ చేశాను నేను. ఎందుకంటే పెట్టెలు వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయి. 20 dirhams చెప్పారనమాట ఒక్కొక్కటి. సో ఇదేమో 40 చెప్పాడు. నేను ఆలోచిస్తూ ఉండగా ఇంకా 35 అన్నాడు అనమాట. నేను అడగకుండానే ఇంకా సర్లేమని ఇంకా వేరే బేరం అడగకుండా సర్లే అని 35 ఒప్పుకున్నాను. సో ఆ రెండింటిని నేను కట్ చేయమని చెప్పేస్తాను, చిన్న ముక్కలు కట్ చేయమని అనమాట. వీళ్ళు చూడండి, ఇవన్నీ ఫారం కోళ్ళు అనుకుంటా. సో ఫారం కోళ్ళు వైట్గా ఉంటాయి కదా, నాకు అంతగా తెలియదు వీటిలో రకాలు. సో ఇవన్నీ కూడా షాప్సే అనమాట. ఇక్కడ చికెనే కాదు, మనకి అన్ని రకాల మీట్ దొరుకుతుంది. మటన్, క్యామెల్ అవన్నీ ఉంటాయి. మనకి ఫ్రెష్గా కావాలంటే అప్పుడు ఇస్తారనమాట. సో నేను 2 తీసుకున్నాను కానీ తీరా కవర్ చేస్తే చిన్నగానే ఉంది. ఇంటికి వెళ్ళి చూడాలి ఎంత వచ్చారో. Ducks. డక్స్, హెన్స్, ప్యారెట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. I saw baby duck. Baby duck. Yeah, baby duck. He always sleeping. He woke up, then move, sleep. Sleep. Okay. Let's go home. Always closing eyes. Small babies will sleep, no? అవి కోళ్ళు కేజీలో ఉన్నాయి కదా, ఎగురుతున్నాయి. అది ఆ డస్ట్ అంతా వచ్చి మా ఫేస్ అంతా పడుతుంది అనమాట లోపల నుంచి ఉంటే. ఇదంతా కూడా మనకి నర్సరీ కూడా ఉంటుంది అనమాట. రకరకాల పువ్వుల చెట్లు ఉంటాయి. సో ఈసారికి అయితే తీసుకోలేదనమాట. సో ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకుంటాము. ఎందుకంటే తీసుకున్నా ఎంత కాస్ట్లీ పెట్టి తీసుకున్నా చచ్చిపోతున్నాయి. అందుకే ఇంట్రెస్ట్ రావట్లేదు తీసుకోవాలని. కానీ మొక్కలు ఉంటే ఏమంటారు, ఆ వైబే వేరు మనకి ఇంట్లో. పిల్లల్ని అయితే రూమ్లో పంపించేశాను. ఎందుకంటే మళ్ళీ నేను నెక్స్ట్ షాప్కి వెళ్తున్నాను అనమాట. సో నాకు కొన్ని రకాల వెజిటేబుల్స్ అయితే కావాలి. సో ఎందుకంటే వీకెండ్కి వచ్చేసింది కాబట్టి ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా ఖాళీ అయిపోద్ది అనమాట. సో అందుకని కొత్తిమీర, టొమాటోస్ అండ్ వీళ్ళు వచ్చేసి ఫ్రాన్స్ అంటున్నారు అనమాట. సో రొయ్యలు కూడా ఫస్ట్ 1 kg చెప్పేసి వచ్చారనమాట. వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. ఈలోగా నేను షాపింగ్ చేస్తాను అనమాట. సో ఎక్కువ లేవు, టొమాటోస్, కొరియాండర్ ఇవే అనమాట. అయిగోండి మనమే రొయ్యలు వాళ్ళు వస్తున్నారనమాట. సో వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తారు. సో నా ముందు ఇద్దరు ఉండేసరికి నేను ఇంకొక 5-10 నిమిషాలు ఉంచవలసి వచ్చిందనమాట నా ప్యాకెట్ కోసము. సో ఇంకా నాకైతే కనుక వాళ్ళు ఇచ్చేసారు. ఇప్పుడు నేను బిల్డింగ్ వేసేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వంట స్టార్ట్ చేయాలి. ఇప్పటికే ఆల్మోస్ట్ ఇక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అనమాట. ఫైనల్గా షాపింగ్ అయితే ఫినిష్ అయింది.
సో ఇంకా ఆలస్యం చేయకుండా వండడం అయితే మొదలు పెట్టాలి. సో మనం తీసుకున్న ప్రాన్స్ అండ్ ఇంకా చికెన్ 2 కోళ్ళు తీసుకున్నాం కదా. సో 2 అనమాట. ఇవి మంచిగా వాష్ చేసి స్టార్ట్ చేయాలి వండడం. ఇది చూడండి ఎలా ఉందో, అంత సన్నగా ఉంది. అక్కడికి కోడి పుంజునే తీసుకున్నాను, పెట్టయితే ఇంకా చిన్నగా ఉంటుంది కదా. చిన్న ముక్కలు కట్ చేయమన్నాను, మీడియంగా కట్ చేశాను అనమాట. సో బిర్యానీ అయినా వండేసుకోవచ్చు దీంతో డైరెక్ట్గా. సో నేను ఏంటంటే విడిగా కూర వండి తర్వాత రైస్ వండుదామని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాటుకోడి కదా, సో ఆ గ్రేవీతో తింటే ఆ స్పైసీగా టేస్ట్ వేరు. లెగ్ పీస్ చూడండి ఎలా ఉన్నాయో, అసలు సన్నగా పొలల్లాగా ఉన్నాయి అనమాట. కాకపోతే పుంజు కదా, బారుగా ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు వీటిని మంచిగా క్లీన్ చేసేసాను అనమాట. ఇవి చూడండి మనకి హార్ట్ ఇంకా లివర్ ఇవి కూడా మనకి ఇచ్చారనమాట, మనకే ఇచ్చేస్తారు. అండ్ ఈ రొయ్యలు వచ్చేసి వాళ్ళు పైన తొక్క తీస్తారే కానీ లోపల మనకి పెద్ద రొయ్యలకి సన్నగా లోపల మేతలా ఉంటుంది కదా, వైన్ లాగా, అదైతే తీయరనమాట. సో ఇదొక పెద్ద పని, రొయ్యలు తీసుకోవాలి, తినాలంటే ఇష్టం కానీ ఇదొక పెద్ద పని అనమాట మనకి ఇంటికి వచ్చిన తర్వాత. సో ఇవన్నీ ప్రతి రొయ్యకి తీయాలంటే చాలా టైం పడుతుంది. సో అసలే పని అంటే ఆ పనిలో ఇంకొక పని. సో నేనైతే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. చూడండి ఈ విధంగా మంచిగా క్లీన్ చేసి వాష్ చేశాను అనమాట 2 to 3 times. చక్కగా తెల్లగా మెరిసిపోతున్నాయి. సో ఇంకా ఇది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనమైతే కనుక వండడం స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ అవేమి కట్ చేయలేదు, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి 2 బాండీలు పెట్టేశాను. ఎందుకంటే చికెన్ రొయ్యలు వండాలి కాబట్టి 2 పెట్టేశాను అనమాట. ఏంటి నేను చూడండి చక్కగా వేరే కూరలు ఉన్నట్టు సన్నగా వేస్తున్నాను ఆయిల్. నాన్ వెజ్ అంటే కాస్త దిట్టంగా పడాల్సిందే ఆయిల్. సో క్యాప్ తీసి పోసేసాను అనమాట. కొంచెం మసాలా దినుసులు వేసేసి డైరెక్ట్గా చికెన్ వేసేసాను అనమాట. ఆనియన్స్ తర్వాత వేస్తాను, ఎందుకంటే దీనిలో చాలా నీళ్ళు వస్తాయి కాబట్టి మనం ఆనియన్ వేసామంటే అది నీళ్ళల్లో బాగా ఏమంటారు పీల్ చేసుకుని సాఫ్ట్గా అయిపోతాయి అనమాట. సో అందుకే ఫస్ట్ ఇది నీళ్ళు పోయే వరకు చికెన్ ఇలా మగ్గించి తర్వాత ఆనియన్ వేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ రొయ్యలు కూడా సేమ్ అలాగే వేస్తాను అనమాట. ఆనియన్ తర్వాత వేస్తాను. ఫస్ట్ ఇవి 2 ఇలా పెట్టేశానంటే దీనిలో చక్క నీరంతా వచ్చేస్తుంది బయటికి. ఈ లోపు నేను వేరే పని చేసుకుంటాను అనమాట. లైక్ ఆనియన్స్ కట్ చేయడము, అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఉంటాయి కదా మనకి. నాన్ వెజ్ అంటే మామూలుగా ఉండదు అనమాట. వెజిటేబుల్స్ ఏమో మనకి కూరగాయలు కట్ చేయడానికి లేటు, నాన్ వెజ్ ఏమో సో కట్ చేసే పని ఉండకపోయినా వేరే పని చాలా ఉంటాయి. అల్లం నూరుకోవడం అవన్నీ చాలా ఉంటాయి. సో అందుకని ఫస్ట్ ఇవి 2 పెట్టేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి పెట్టేసాను అనమాట. ఈలోపు ఇవి చక్కగా మగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కూడా ఎక్కువగా తీసుకున్నాను, 2 కూరలు ఉన్నాయి. అలాగే తర్వాత బిర్యానీ కూడా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సో అన్నీ తీసి ఒకసారి తొక్క తీసాను అనమాట, మళ్ళీ చేసే పని లేకుండా. సో కర్రీస్ మట్టుకి కట్ చేశాను, సో బిర్యానీకి తర్వాత కట్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి కూడా తీసేసాను. సో 3 ఉన్నాయి కాబట్టి కాస్త దిట్టంగానే వేసుకోవాలి. దట్టు నాటుకోడి కాబట్టి కొంచెం ఒక రవ్వ ఎక్కువగానే వేసుకోవాలి మనం మసాలా, అప్పుడే మనకి ఆ ఘాట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి, కొంచెం వాల్నట్స్, అలాగే లవంగా అది ఒకసారి మిక్సీ చేసి తర్వాత టొమాటోస్ కూడా వేసి గ్రైండ్ చేశాను అనమాట. సో ఇది అన్ని కూరల్లో బిర్యానీకి అన్నిటికి వాడేస్తాను. Chicken, mutton, fish, prawns. These? No, those are curry leaves. These? No. With this one? No, With this? like this coriander baby. With this? No, there you go, like this packet. Yeah. Look, oh my god! Not that one. Take wooden spoon. You know what? I'll put it like this. It's not really fitting. No, wooden spoon. It's non-stick. What stick is that? Okay, leave it. Curry. One biryani. Curry is better. One cooking, both separate. Curry separate. Baby prawns. Small prawns. Is it baby prawns? How did they find so many baby prawns? Here, No. It's 4 leg pieces inside. One of them is mine. Oh wait, no. 5 of them are mine. No. Yes, all of them are mine. No. Okay, we are here and now
we're going to add Coriander. leaves. Mint కాదు కొరియాండర్. Coriander. We add the coriander. I'm scared. Hold that handle under. No, it will not burn. Hold it. Mix. చూసారు కదా, కిచెన్లో ఒకసారి తుఫాన్ వచ్చి వెళ్ళింది. హెల్ప్ చేస్తా అంటే వచ్చి కాసేపు గోలగోలు చేసి వెళ్ళారనమాట. ఇగో నీళ్ళన్నీ పోయినాయి కదా, ఇప్పుడైతే కనుక ఆనియన్ యాడ్ చేసాను అనమాట చికెన్లో. సో ఇది కాస్త కొంచెం పచ్చివాసన పోయి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను అనమాట. ఈ రొయ్యలు అయితే నీళ్ళు వస్తానే ఉంటాయి అన్నమాట. సో చికెన్ అయింది కానీ ఇది కాసేపు తర్వాత అయింది. ఇప్పుడు దీనిలో కూడా కాస్త పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను అనమాట. రొయ్యల్లో పచ్చిమిర్చి వేస్తే చాలా బాగుంటుంది మనకి ఘాట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కాస్త అల్లం వెల్లుల్లి కూడా వేసేసాను. కాస్త కాదు, ఒక 3 స్పూన్ల దాకా వేసాను. అసలు కారం చూడండి, నాటుకోడి అంటే అసలు చికెన్ అంటే మనకు ఆ మాత్రం ఏమంటారు కొంచెం ఎక్కువ పడిపోద్ది అనమాట. ఎక్కువ వేసేసాను. సో లాస్ట్లో పిల్లల్లో రచ్చ చూడాలి మీరు, మామూలుగా లేదు. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రొయ్యల్లో కూడా అల్లం వెల్లుల్లి వేసేసి కారం వేసేసాను అనమాట. సో కారం వేస్తే కాస్త నీరు పీల్చుకొని మనకు త్వరగా ఉడికిపోతుందని ఇంకా ఫస్ట్ వేసేసాను అల్లం వెల్లుల్లి వేయంగానే. సో చికెన్ ఏంటంటే దీనిలోకి షిఫ్ట్ చేశాను, ఎందుకంటే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను కదా. సో నాన్ స్టిక్ అయితే మనకి కాస్త స్లోలీ మగ్గటానికి ఈజీగా ఉంటుంది. అదే ఈ స్టీల్ దానిలో వేసాను అనుకోండి త్వరగా అడగంటేస్తుంది అనేసి ఇంకా కర్రీ దీనిలోకి షిఫ్ట్ చేసి దీనిలో కొంచెం అన్నీ యాడ్ చేశాను. మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, కొంచెం లైట్గా వేసాను పుదీనా, ఎక్కువ వేస్తే మళ్ళీ డామినేట్ చేసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి వేయడం మర్చిపోయాను. సో ఎట్లాగో మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత వేస్తాను, చాలా ఈజీగా కుక్ అయిపోద్ది, లివరే కదా. సో ఇది కాస్త మగ్గించేసి పక్కన పెట్టేసాను అనమాట. నెక్స్ట్ ఇంకా రొయ్యల్లో కూడా వాటర్ వేసుకున్నాను, కొంచెం గరం మసాలా, అలాగే కాస్త కోకోనట్ వేసుకుంటే రొయ్యలు, పచ్చి రొయ్యలు చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ బిర్యానీ కూడా స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం మసాలా దినుసులు వేసాను, ఎక్కువ వేయలేదు, పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మధ్యలో అడ్డం వస్తే సరిగ్గా తినరు అనమాట. సో తర్వాత ఆనియన్ కూడా వేసి మగ్గిన తర్వాత పుదీనా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట. సో లాస్ట్లో చూడాలి ఈ పచ్చిమిర్చి రచ్చ కూడా, అంటే వేరే కారం స్పైసీ ఏం లేదు కాబట్టి ఘాటు, అందుకే చిల్లీ వేసాను. సో కొబ్బరి పాలతో చేద్దామనేసి ఇంకా భోగి రోజున కొబ్బరికాయ కొట్టాను కదా పండుగ రోజున, సో అది వాడుతున్నాను. సో దాంతో కొంచెం కొబ్బరి పాలు తీసాను. తర్వాత గుర్తొచ్చింది రొయ్యలు కూడా కొబ్బరి పాలు చాలా టేస్టీగా ఉంటాయని, సో దానిలో కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట. సో ఉన్నంత వరకు కొబ్బరి పాలు పోసేసి ఇంకా మిగతా కావాల్సినవన్నీ వాటర్ వేసాను అనమాట. సో కొంచెం సాల్ట్ కూడా వేసేసి కొంచెం నిమ్మరసం కూడా పిండేసాను. నిమ్మరసం వచ్చేసి అన్ని కూరల్లో కొంచెం లైట్గా వేసాను అనమాట. కాస్త పులుపు పడితే మనకి అన్ని టేస్ట్లు కూడా అడ్జస్ట్ అవుతాయి. ఉప్పు కారం ఏమన్నా కాస్త ఎక్కువ తక్కువైనా బ్యాలెన్స్ అవుతాయి అనమాట. ఇంకా ఇవి కర్రీస్ అయితే అయిపోవచ్చినాయి, కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసాను, ఇంకా లాస్ట్ మినిట్లో ఉంది. ఈలోపు మనకి రైస్ కూడా వాటర్ కూడా బాయిల్ అయినాయి అనమాట. సో బాస్మతి రైస్ ముందుగానే కడిగి పెట్టేశాను, సో అది కూడా యాడ్ చేశాను. ఇంకా దీనిలో ఏమంటే కొంచెం గరం మసాలా వేసేసి ఇంకా దీన్ని బాయిల్కి పెట్టేసాను అనమాట. సో కర్రీస్ అయితే ఆఫ్ చేశాను, రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నెక్స్ట్ పెరుగు చట్నీ కూడా కలిపేస్తాను అనమాట. సో అన్నీ ఉండి ఇది లేకపోతే ఎట్లా చెప్పండి, దీని టేస్ట్ వేరు కదా లాస్ట్ ఎండింగ్లో. సో కొత్తిమీర అలాగే ఆనియన్ చిల్లీ కూడా వేసేసి ఇంకా నేనైతే కనుక పెరుగు చట్నీ రెడీ చేశాను. ఇప్పుడు అన్ని రకాల వంటలు అయిపోయినాయి. ఇప్పుడు మనం అరిటాకులో వడ్డించేద్దామా. చూడండి కొబ్బరి పాలు వేసి చేసిన రైసు, మనకి రొయ్యల కూర కూడా ఉంది కాబట్టి మనకి ఒక కొబ్బరి పాలు టేస్ట్ బాగుంటుందని వేసాను. సో ఇప్పుడు మనం అరిటాకులో వడ్డించుకుందాము. వేడి వేడి రైసు, అలాగే సలాడ్, పెరుగు చట్నీ, చికెన్ కర్రీ, అలాగే ఫ్రాన్స్ కర్రీ. ఇవన్నీ చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. సో కష్టపడి వండుకున్నాం కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ప్లేట్లో వడ్డించేసుకొని చక్కగా తినేద్దాము. చూసారా అప్పుడే సీడ్స్ ఏరడం మొదలెట్టేసేసింది రైస్లో, అందుకే చాలా తక్కువ వేసాను అనమాట. Chicken. It looks like spoon. అంతే చెప్పాను కదా, నాటుకోడి బారుగా ఉంటుంది కానీ సన్నగా ఉంటుంది, పండుగ అవి స్పూన్ లాగా ఉన్నాయంట. బేబీ నేను ఒకటే అరిటాకులో తింటున్నాను కాబట్టి 2 లెగ్ పీస్లు వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ అండ్ పండుగ కూడా వేరే అరిటాకులో వడ్డించాను అనమాట. సో ఇప్పుడు మనం అన్ని రకాల ఫుడ్ అయితే వడ్డించేసుకున్నాం కాబట్టి సలాడ్, కర్రీస్, 2 కర్రీస్, పెరుగు చట్నీ, అలాగే రైస్, ఇంకా మనం తినడమే ఆలస్యం. రండి తినేద్దాం. ఒకసారి మీరు కూడా చూసేయండి, మీకు కూడా చూస్తుంటే నోరూరిపోతుంది కదా. చూడండి వేడి వేడిగా అన్నీ రెడీగా ఉన్నాయి, ఇంకా లేట్ చేయకుండా తిందాం, వచ్చేసేయండి.
Keep gravy here. It's kind of spicy. Gravy, huh? I put little bit more chili. How much chili? Like it? Ah, Sweets and all. no good. ఇది నాటుకోడి ఉంటే ఆ టేస్ట్ వేరు, నార్మల్ చికెన్కి రాదు, ఓన్లీ నాటుకోడికి వచ్చింది ఆ టేస్ట్. Mom, why you? Mom. Comfort prawns. Prawns. So much gravy. You don't want gravy? Spicy. I don't make it. Eat normal rice. ప్రాన్స్ మాత్రం చిన్న చిన్నగా ఉన్నాయి. In the prawns also? It's getting spicy. Huh? Why everything spicy now? I like this. If you want non-veg, you have to eat spicy. This is too sweet. This is better. Sweet. Here, birds, garnish for you. బేబీ కంటే స్పైసీ వచ్చేస్తుంది, తినట్లేదు సరిగా. ఎయిట్ ఓన్లీ రైస్, డోంట్ మిక్స్ కర్రీ. You want rice also spicy? అయ్యి కొంచెం స్పైసీగానే ఉంది నిజంగా. The most like I like prawns more. Eat that. This one's too much. Yum, yum. బేబీకి అన్ని కూరలు స్పైసీగా ఉన్నాయి, ఈవెన్ పెరుగులో కూడా చిల్లీ యాడ్ చేశా. మామూలుగానే ఆనియన్ అయితే తిందు, వెళ్ళి మళ్ళీ నార్మల్ పెరుగు, ప్లెయిన్ పెరుగు తెచ్చుకుంది. కొంచెం స్పైసీగానే ఉన్నాయి అన్నీ, ఈవెన్ రైస్ కూడా స్పైసీగానే ఉంది. నాకే No reaction. Yum, నో yum, yum. రియాక్షన్ నీకు. He's spicy master. ఇది నార్మల్ పెరుగు. Thank you so much. నార్మల్ పెరుగుతో తిను. చికెన్ తిను మరి. Yeah. పెరుగుతా. బాగుంది. కొత్తిమీర, చిల్లీ, ఆనియన్, పెరుగు చట్నీ బాగుంది. పొద్దునుంచి కష్టపడి వండుకున్నాయన్నీ ఇలా హాయిగా కడుపుండా తింటే ఎంత ఆనందంగా ఉందో. సో దట్టు బిర్యానీ, నాన్ వెజ్ అంతా స్పెషల్. సో ఈరోజైతే వంటలు చాలా బాగున్నాయి, కాస్త స్పైసీగా. సో మాదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. బేబీది అయితే ఇప్పుడు అవ్వదు, మనకి వీడియో 2 hours వచ్చినా అవ్వదు అనమాట. ఫుడ్ ఎలా ఉంది బేబీ? స్పైసీ అనేసరికి నచ్చిన పిల్లకి. చెప్పు బాగుందని చెప్పు. సూపర్ చెప్పు. సూపర్ సూపర్ టేస్టీ యమ్మీ. I'm super. సో మాకైతే పర్వాలేదు, కొంచెం స్పైసీ ఉంది కానీ ఇట్స్ నైస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. Just spicy part. ఫుల్ స్పైస్ యాడ్ చేసింది, మధ్య కలుపుకుని తాగేస్తున్నారు. అట్లా ఉంటుంది మరి నాన్ వెజ్. చికెన్ నాటుకోడి అంటే మరి ఆ మాత్రం స్పైసీ ఉండాలి. Even mommy was crying. అయ్యో నాకు కూడా స్పైసీ వచ్చింది. No. Did so much. చల్లగా హాయిగా ఉంది మధ్య దగ్గర. I forgot to add salt. There's so many pergu pieces, you guys. Nice. Now are you okay? What do you want? Hey.
down. He can't jump. It's too high. అలాగే చికెన్ స్మెల్ వచ్చేసరికి ఇల్లంతా ఓకే స్మెల్ చేస్తున్నాడు. వాట్ అలా కింద ఉంది. సో ఇది ఈరోజు మన కనుమ స్పెషల్ నాన్ వెజ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్. Bye bye.